హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చూడబోయేది దోసకాయ పచ్చడి. వేడి వేడి అన్నంలో కానీ చద్దన్నంలో కానీ దోసకాయ పచ్చడి చాలా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేసి చూడండి. ముందుగా వేడిశనగ గుండ్లు వేయించుకోవాలి. దోరగా వేయించుకోవాలి. పచ్చిగా వేయించుకుంటే స్మెల్ వస్తుంది, పచ్చివాసన వస్తుంది. అందువల్ల దోరగా వీడియోలో చూపించినట్లుగా దోరగా వేయించుకోవాలి. వేడిశనగ గుండ్లు వేగాక పక్కన తీసి పెట్టుకొని అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఏడు పచ్చిమిరపకాయలు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు, నిమ్మపండు సైజ్ అంతా చింతపండు, 2 రెమ్మల చిన్నులపాయలు. ఇవి సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం తీసి పెట్టుకున్న వేడిశనగ గుండ్లు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం. అవి వేగిన తర్వాత మిక్సీలో సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మనకి ఉప్పు సరిపడినంత వేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు సన్నగా తరుక్కోవాలి. సన్నగా తరిగితే చాలా బాగుంటుంది. ఒక ఉల్లిపాయ ముక్కలు చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, 2 చిన్నులపాయలు అన్నీ వేసి పోపు వేసుకొని తాలింపు వేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది వేడి వేడి అన్నంలో కానీ చద్దన్నంలో కానీ చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసి చూడండి.